గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు కట్టుబాట్లు అంతరించిపోకుండా నేటి గిరిజన యువతీ యువకులు కృషి చేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్ అన్నారు. ప్రపంచ వరల్డ్ మ్యూజియం దినోత్సవం సందర్భంగా కోయవీర గాథ చక్రం డాక్యుమెంటేషన్ ప్రారంభించారు. అన్యాయాలను నిలదీస్తూ పెత్తందార్లను ఎదిరించిన సమ్మక్క సారలమ్మలు, కాకతీయుల్ని ఎదిరించి వీరమరణం పొందిన బాపనమ్మ, రుద్రమదేవి చరిత్రను వీరగాథలుగా మలిచి నేటి తరం గిరిజనానికి తెలియపరచడం చాలా సంతోషంగా ఉందన్నారు రాహుల్. గిరిజన సంస్కృతి కట్టుబాట్లను ఒక ప్రాజెక్ట్ లాగా రూపొందించి రాబోయే తరానికి తెలిసే విధంగా ఐటీడీఏ తరపున కృషి చేస్తానని అన్నారు. సార్ ఆలోచన రమేష్ వరల్డ్ మ్యూజియం డే ఉందని చెప్పేసి మనం రీసెంట్గా 1.5 months బ్యాక్ భద్రాచలం ఐటీడీఏ పరిధిలో కూడా ట్రైబల్ మ్యూజియంని చాలా ఘనంగా ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ గారిచే ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. సో ఒకసారి మళ్ళీ అకేషన్ ఉంది కాబట్టి సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడికి వస్తున్న విశేషమైన ప్రజలు, ఆ చిన్న పిల్లలందరితో కలిసి కేక్ కటింగ్తో వరల్డ్ మ్యూజియం డేని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. మేము మా ట్రైబల్ కల్చర్ని ముందుకు తీసుకెళ్ళాలి, ముందు తరం వారికి కూడా తెలియాలన్న ఉద్దేశంతో డెవలప్ చేయడం జరిగింది. దాంతోపాటు చిల్డ్రన్ అంతా కూడా హ్యాపీగా టైం స్పెండ్ చేయాలని పార్క్ డెవలప్ చేశాము. చాలా అత్యద్భుతమైన స్పందన అండి. 1.5 months కూడా ఆన్ అండ్ యావరేజ్ వర్షాలు పడిన రోజు కాకుండా మిగతా అన్ని రోజులు కూడా 1000 పైన మాకు సందర్శకులు వచ్చారు. సో ఇది చాలా గొప్ప అచీవ్మెంట్గా ప్లస్ మా ట్రైబల్ కల్చర్కి కూడా లభిస్తున్న గొప్ప ఆదరణగా చెప్పుకోవచ్చు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. మాకు ఇంత ఆదరణ ఇస్తున్న ప్రజలందరికీ, చిన్నపిల్లలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కాన్ఫిడెన్స్ మాకు, అంటే మేము మ్యూజియం చేసేటప్పుడు ఎన్నో ఆలోచనలతో చేసింది, అది సక్సెస్ అవుతుందా లేదా అని, ఇంత ఘన విజయం ఇచ్చినందుకు మన యాత్రికులు, టెంపుల్కి వస్తున్న భక్తులందరూ కూడా ఇంత ఆదరణ చూపిస్తున్నందుకు దీన్ని ఇంకా కూడా డెవలప్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాము. సో అతి త్వరలో స్పోర్ట్స్కి కూడా కొన్ని కాంపిటీషన్స్, తర్వాత ఒక ట్రైబల్ కల్చరల్ ఈవినింగ్ కూడా విత్ అంటే చిన్నపిల్లల కోసము మ్యూజిక్, మిమిక్రీ, మ్యాజిక్ షోస్తో పాటు మా ట్రైబల్ పర్ఫార్మెన్స్ అన్నీ కూడా పెడుతూ ఈ 2 weeksలోనే ఒక మంచి కల్చరల్ షో కూడా ప్లాన్ చేస్తాము. పిల్లల కోసము ప్లే ఎక్విప్మెంట్, ప్లే యాక్టివిటీస్కి కూడా పెంచుదామని ప్లాన్ చేస్తున్నాము.